హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ రోజు మన వీడియోలో వెయిట్ లాస్ కి ఎంతో ఉపయోగపడే సలాడ్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా ట్రస్ట్ మీ చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ ప్లాన్ చేస్తుంటారో వాళ్ళకి ఒక డే లో ఇది ఒక మీల్ లాగా అయితే బెస్ట్ రీప్లేస్మెంట్ అయితే అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెంగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ చనాని యాడ్ చేస్తున్నాను. ఈ చనాని నేను ఒక 8 అవర్స్ పాటు నానబెట్టి ఒక 5 విజిల్స్ వచ్చాక ఉడికించుకున్న తర్వాత మనం ఇలా అయితే తీసుకోవాలి. ఇలా చనాని కొంచెంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారంని అండ్ రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనకి గుగ్గులు అనేవి కొంచెం క్రిస్పీగా అయితే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు వీడియో చూస్తున్నారు ఓకే, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసేయండి. మరి ఇక నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్న శనగల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 1/2 కప్ ఆనియన్ ని యాడ్ చేస్తున్నాను. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక ఆనియన్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఒక టమోటాని కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇందులోకి ఒక కీరా దోసకాయని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనకి మెయిన్ సలాడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ కీరా దోసకాయ. మన డైలీ లైఫ్ లో కీరా దోసకాయని మన డైట్ లో యాడ్ చేసుకోవడం వలన ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక ఈ సలాడ్ కి డ్రెస్సింగ్ అనేది ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులో 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. కొంతమంది పెరుగు తినడానికి అంత ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు యోగర్ట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొంచెంగా జీడిపప్పులని అండ్ ఒక 6 నుంచి 7 వెల్లుల్లిపాయలని, తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్రని లేదా మీ దగ్గర జీలకర్ర పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెంగా మిరియాలని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మిరియాల పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా కొంచెంగా లెమన్ ని పిండేసి మిక్సీ పట్టేయడమే మెత్తటి పేస్ట్ లాగా. కొంతమంది డైట్ చేయాలా, మనం ఈ సలాడ్స్ ఏం తింటాము అనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా సలాడ్ చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ గా ఈ డ్రెస్సింగ్ చేసుకోవడం వలన సలాడ్ కి టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ సలాడ్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి అండ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇది డే 1 సలాడ్ రెసిపీ అనమాట. నేను ఈ వీక్ మొత్తం సలాడ్ రెసిపీస్ ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ సలాడ్ రెసిపీస్ నాకు వెయిట్ లాస్ కి చాలా యూజ్ అయ్యాయండి. మీకు కూడా డెఫినెట్ గా యూజ్ అవుతానే అనుకుంటున్నాను. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. మరి ఈ సలాడ్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.